చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రభు సహాయం కొరకు అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా మీ పాద సన్నిధి చేరి పాడి స్తుతించి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించుకుని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాడి స్తుతించాం, ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలని దీవించండి, ఆశీర్వదించండి అన్న ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను నేను మాట్లాడి శాసనం చేస్తా ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు అనోటి నుంచి మీరే మాట్లాడుకొని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. ఆయన చేర్చబడిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనూ మా దేశంలో మా రాష్ట్రంలో ప్రత్యేకించి మా గ్రామంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడే పరిస్థితి ఇప్పుడు కనబడుతూ ఉంది. అందుకే చాలామంది ఆగిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఎవరైనా మార్గం ముందుంటే త్వరపెట్టి తోడుకున్నామని కోరుతున్నాను. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. ఎదురాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడని నామల్లో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని మందిరాన్ని విద్యుత్ మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మనకి అనుగ్రహించారు. అది మనం ప్రత్యేకించి ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి చాలా భయానకంగా ఉంది. నిన్న ఒక్కరోజున మన దేశంలో 4 లక్షల దాదాపుగా 2,000 4,01,993 కేసులు ఒకే ఒక్క రోజు దేశంలో వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా 19,000 దాటాయి. మన రాష్ట్రంలో కూడా 19,000 దాటాయి. చాలా భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా రకరకాలుగా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేము మీకు పీపీఈ కిట్లు పంపుతాం, ఆక్సిజన్లు పంపిస్తాం, అయితే వ్యాక్సిన్ పంపిస్తాం, బెడ్లు పంపుతాం అంటూ అందరూ మన వైపు చూసే స్థితిలో ఉన్నాం. చాలా దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని దాని అర్థం కదా. మరి అమెరికాలోనే ఇదివరకు 2 లక్షల కేసులు వచ్చాయంటే అమ్మా అనుకున్నాం. అప్పుడు మన దేశంలో 95,000 96,000 ఉండేవి దేశం అంతా కలిపి. అలాంటిది ఇప్పుడు 4,02,000 అంటే ఇంకా అంటున్నారు ఇంకొక 15 రోజుల లోపల 10 లక్షలకి వెళ్ళి, ఒక రోజులో 10 లక్షలకి వెళ్ళినా ఆశ్చర్యపోకలేదని విశ్లేషకులు చెప్తా ఉన్నారు కదా. కాబట్టి మరి మనకు మనంగా కూడా స్వచ్ఛందంగా వెళ్ళకుండా పోతే మంచిది. ఈరోజు మటుకు ఒక మంగళవారం నుంచి మనకి ఇక్కడ లైవ్లే మందిరం కూడుకోవడం ఆపేద్దాం. ఎవరో వచ్చి మనకు చెప్పకూడదు. మనమే ముందుగానే నిర్ణయం తీసుకుందాం. ఇక ఇంట్లోనే మనకి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరికీ ఇప్పుడు జియో వచ్చేసింది, బాగానే కనపడుతున్నాయి. కాబట్టి దాని ద్వారా మనం ఫాలో అవుదాము. ఇంకోళ్ళు ఎవరైనా మారుమూల దొంగచాట్ల మందిరాలు తెరిచినా మనం వెళ్ళకూడదు. మన ఇల్లు మన ఇల్లే. మన ఇల్లు తాళం వేసి ఉందని పక్కింట్లోకి వెళ్ళి దూరం కదా మనం. అలా చేయకూడదు. అలా అది దేవుడు ఇష్టపడ్డాం. మనకు ఒక క్రమం ఉంది, ఒక సహవాసం ఉంది. సహవాస క్రమాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే అది పాపమే. మనం అనుకుంటాం దేవుని మందిరమే కదా, దేవుని దాసులే కదా. అలాంటి వాళ్ళు ద్విమనస్కులు అన్నాడు యాకోబు గారు. 2 మనసులు అన్నమాట. ఇదైతే ఇది, అక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ, అక్కడైతే ఇక్కడ. ఇంకా అప్పుడు మనలో ఒక ఏకాగ్రత లేనట్టే కదా. మనకు ఒక నిశ్చయత లేదు, నిలకడ లేదు. అది దేవుడు సహించేది కాదు.
అది ఎక్కడైతే మనం పట్టబడ్డామో, ఎక్కడైతే మనం ఉన్నామో అదే స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి మనం అని పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. అసలు ప్రభుత్వం ఒకవేళ ఆదేశిస్తే మూసేయమని ఇక వీలుంది కదా, మమ్మల్ని ఎవడు చూడడు కదా అని తీయడం కూడా పాపమే. దేవుడు చూడ, ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు, అధికారం దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి అధికారులను గౌరవించమనే దేవుడు చెప్పాడు. ఆ అధికారం నేనే వారికి ఇచ్చాను కాబట్టి దాన్ని మీరు గౌరవించాలా అని చెప్పాడు. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలని మనం గౌరవించాలి. దేవుడు చెప్పిందే అది. ఇది ప్రభుత్వం ఎందుకు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? ఇది జాతీయ విపత్తు కదా, జాతీయ విపత్తు. 138 కోట్ల జనాభా పీకల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇప్పటికే జాతీయంగానే ఒక నిర్ణయం తీసేసుకోవాలా, వాళ్ళు తీసుకోవట్లేదు. మరి నాశనాన్ని కోరుకుంటున్నారేమో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే విచ్చలవిడిగా తిరిగారు కదా. ఎలక్షన్లు అంటూ, క్యాంపెయిన్లు అంటూ, రోడ్ షోలు అంటూ, ర్యాలీలు అంటూ జనాలని లక్షలు పోగేశారు. పోగేసి ఇది ఇంకా అంత తీవ్రంగా వ్యాప్తి చెందడానికి కారకులయ్యారు. తమిళనాడులో ఎలక్షన్లు పెట్టినందుకు అక్కడ హైకోర్టు ఏమందంటే ఎలక్షన్ కమిషన్ మీద మర్డర్ కేసు పెట్టాలంది తమిళనాడులో. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కావాలా? జనాలను చంపుతాకి అసలు ఎలక్షన్ కమిషన్ మీదే మర్డర్ కేసు పెట్టాలంది ఏకంగా హైకోర్టు అక్కడ. అలాగే తెలంగాణ కోర్టు కూడా, వాళ్ళు కూడా అదే మాట మాట్లాడారు. యుద్ధం వచ్చినా, ఆకాశం విరిగి మీద పడిపోయినా నీకు ఎలక్షనే ముఖ్యమా అంటే, మనం 30వ తారీఖున జరిగినాయి స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్లు ఎందుకు పెట్టారని చెప్పేసి ఆ కోర్టు కూడా అలా ఉంది. అంటే ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి కదా. మరి మన జాగ్రత్త కూడా మనం చూసుకోవాలి. కాబట్టి రేపు మంగళవారం నుంచి కూడా మనం లైవ్ ఇస్తాం, లైవ్ ద్వారానే ఇచ్చేస్తాం. కాకపోతే లైవ్ వీలుపడకపోయినా రికార్డ్ చేసేసి పోస్ట్ చేసేస్తాం. వెంటనే మీరు మా గ్రూప్ ఉంది చూసుకుంటే అందులో ఉంటుంది, అది పెట్టుకుని దాంతో ఏకీభవించడమే. అమ్మా, మన క్షేమం కోరి, అలాగే ప్రజలందరి క్షేమం కోరి. ఎందుకంటే మనం మన మందిరం చుట్టూ ఉండేవాళ్ళం కాదు, మనం ఊరు అన్ని పక్కల నుంచి మనం వస్తాం, అన్ని మూలల నుంచి వస్తాం కదా. ఎక్కడ ఏ సందులో మరి కట్ల పాము దాక్కుందో, ఎవరు కూడా వస్తుందో ఎవరికి తెలియదు. పైగా మనం ఏంటంటే ఏసీలు వేసుకుంటాం, బయట చప్పుడు లేకుండా ఉండడం కోసం మూసేస్తాం, కన్సీల్డ్ కాబట్టి. అందుకని ఆరాధన, ఈవేళ ఆరాధన క్రమం కూడా తగ్గించేస్తాం, టైం తగ్గించేస్తున్నాం. మనం 12 లోపలే వెళ్ళిపోవాలనుకుంటున్నాం, 12 లోపలే వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందుకని పాటలు కూడా తగ్గించేసాం కదా. సరే అండి, మరి ఒక గంట అదే 11:15 వరకు మాత్రమే మెసేజ్, ఇంకా సింగిల్ మెసేజ్ అంతే. ఎందుకంటే తర్వాత మనం ఆరాధనలోకి బల్లలోకి వెళ్ళిపోదాం. పైకి కూడా ఇవ్వలే, అందుకే పైన అందరూ ఆపేశారు, పైన ఎక్కడ వినపడట్లా. ఆ పాటలో వినపడుతుంది, హోరెత్తిది వినపడుతుంది, ఎక్కడ లేవు, ఆపేశారు. అంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఆగిపోతూ ఉన్నారు. మరి మనం పద్ధతి కదా మన సంఘం బాగాను, మనం ఖచ్చితంగా పాటించాలి. ఊళ్ళో అందరి కళ్ళు మన మీద ఉంటాయి, రకరకాలుగా మనల్ని ఆడిపోసుకుంటారు. అయితే మనది జాగ్రత్తగా ఎక్కడ జరగదు. ఈ రకంగా సర్కిల్స్ ఇచ్చి దూరంగా ఏ మందిరంలోనూ చేయరు. మనం మట్టుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకనే పోయినసారి అంత ఇదైనా మనకి ఏం ఇబ్బంది లేకుండా ఉంది. సర్లేండి, వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మన పితరుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమంటాడు ఈయన చూడండి, 8వ వచనం నుంచి చదువుదాం, 10:8 నుంచి చదువుదాము. అదేమని చెప్పుచున్నది, అదేంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంట. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేంటంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో
వాడు రక్షింపబడును. మరి యోవేలు 2వ అధ్యాయము 32వ వచనంలో రాయబడ్డ మాటని, దానిని ఆ ప్రవచనాన్ని తీసి దాన్ని ఉటంకిస్తూ మన పితరుడైన పౌలు రోమా సంఘానికి ఇది ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇక్కడ యూదుడు గ్రీసు దేశస్థుడు ఇద్దరు కలిసి ఇప్పుడు విశ్వాసులు అయిపోయారు. విశ్వాసులు అంతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఇక్కడికి ఇంకా జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మరొక భేదం అంటూ ఇంకా అసలు లేదు. అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటి. ఆ ఒక్కళ్ళనే మరి ఏమని పిలిచారు అంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే అందులో ఉన్నవాళ్ళు రకరకాల వాళ్ళు, వేరు వేరు మనుషులు. 1 సంవత్సరం అంతా ఒక చోట కలిసి ఉన్నారంట, వాక్యాన్ని బోధించారంట. ఇదంతా చూసి ఇతరులు వారికి పెట్టిన పేరు, వాళ్ళు ఎట్టుకున్నది కాదు, ఇది దేవుడు పెట్టింది కూడా కాదు. అంతియొకయలో అలా కూడుకుని విశ్వాసంగా సమూహంగా సంఘంగా ఉండి వాక్యాన్ని ప్రకటించిన వారికి లోకులు పెట్టినటువంటి పేరు ఏంటంటే క్రైస్తవులు. క్రైస్తవులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కులం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ జాతి భేదం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ధనికుల పేదల అనే భేదం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరి నల్ల తోలుల ఎర్ర తోలుల అనే భేదం కూడా లేదు. అందరూ ఒక్కరే. అది క్రీస్తును వెంబడించినటువంటి వారు కదా. ఇర్మియా ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు చూడు. ఇర్మియా 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోండి. ఈ మాట చెప్పాడు అక్కడ. మార్గాలు నిలబడండి, మార్గములలో నిలబడండి. అనేక దారులు మనకు కనబడతా ఉన్నాయి, అనేక దారులు. అయితే ఏ దారి వెంట వెళితే మనకి లాభం, ఏ దారి వెంట మనం వెళితే నేరుగా వెళ్ళాల్సిన చోటుకు మనం వెళతాం. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా పురాతన మార్గాల గురించి కూడా ఆలోచన చేయాలి. ఇంకా వారిని వీరిని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మేలు కలిగేటువంటి మార్గం ఏదో అందులో మనం వెళ్ళాల్సి ఉంటుంది కదా. అయితే మరి ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించినటువంటిది, కీర్తనల గ్రంథాల్లోనూ దేవుడు చెప్పించినటువంటిది, ధర్మశాస్త్రంలోనూ కూడా దేవుడు చెప్పించినటువంటిది అదేమిటంటే స్త్రీ సంతానంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు చూపిన మార్గం ఏదో అదే మేలైన మార్గం. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఎవరైతే ఈ మార్గంలోనికి వస్తారో, ఎవరైతే క్రీస్తు మార్గం వెంబడిపోతూ ఉంటారో వారికి లోకం పెట్టినటువంటి పేరు క్రైస్తవులు. అర్థమవుతుంది కదా. క్రైస్తవ్యం ఒక మతం కాదు, క్రైస్తవ్యం మార్గం. అది క్రీస్తు అడుగుజాడలు, క్రీస్తు అడుగుజాడలు అంతే ఆ మార్గం. ఆయన అడుగుజాడలు వెళ్ళే వారిని అందరినీ క్రైస్తవులు అని పిలిచారు. బైబిల్లో కొత్త నిబంధనలోనే 3 చోట్ల ఈ క్రైస్తవుడు అనే పేరు మనకు కనబడుతుంది. 3 చోట్ల కనబడుతుంది. ఇదే అపోస్తుల కార్యాల్లోనే 26వ అధ్యాయంలో 28వ వచనంలో హేరోదు అగ్రిప్ప పౌలుతో మాట్లాడతాడు. అంటే క్రీస్తు మార్గమున గురించి పౌలు చెప్తా ఉంటే విని 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 ఆయనకి సందేహం వచ్చేసింది. నేను కూడా క్రైస్తవుడిని అయిపోతానా ఏంటి,
ఈయన చెప్తా ఉంటే అలా ఉంది అని త్వరగా నన్ను కూడా క్రైస్తవుని చేసేయాలనుకుంటున్నావా అని అడిగాడు హేరోదు అగ్రిప్ప. ఒక రోమా అధిపతి నోట వచ్చినటువంటి మాట. మొట్టమొదట అంతియొక్కయలో ప్రజలందరూ ఈ సంఘస్థులకు అంటే క్రీస్తును వెంబడించినటువంటి వారికి పెట్టినటువంటి పేరది. ఆ తర్వాత హేరోదు అగ్రిప్పకు కూడా రాజు పౌలు బోధిస్తూ ఉంటే వింటూ ఆయనకి డౌట్ వచ్చేసింది, నేను కూడా క్రైస్తవుని అయిపోతానా ఏంటి అన్నట్టుగా అయిపోయి, ఏంటి ఎంత తొందరగా నన్ను క్రైస్తవుని చేసేయాలనుకుంటున్నావే అంటూ ఆ రోమియుడు ఆయన మాట్లాడాడు. ఇంకొకసారి పేతురు గారు చెప్తారు, 1 పేతురు 4:16 మనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించని, ఎందుకంటే ఆయన తెలిసింది, ఆయన అనుభవించాడు, శిష్యులందరూ అనుభవించారు. ఎందుకంటే శిష్యుల్ని క్రైస్తవులని లోకం పిలిచింది, ఆ శిష్యుల్ని బాధ పెట్టింది, చాలామంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. కాబట్టి క్రీస్తును వెంబడించడాన్ని బట్టి మీకు ఏదైనా బాధ వస్తే, మీకు ఏదైనా అవమానం వస్తే, మీకు ఏమైనా సంతోషించండి, ఆ పేరును బట్టి సంతోషించండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దేవుని నిత్యరాజ్యానికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామో ఆ దారి వాళ్ళకి మాత్రమే సరిగా తెలుస్తుంది. కాబట్టి వారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు కదా. కాబట్టి మరి పేతురు గారు ఆ మాట మనకి చెప్తా ఉన్నారు, ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు. నిజమే కదా, మనం అనుభవిస్తూ ఉన్నాం కదా, అవునా? చాలామంది రకరకాలుగా నిందలేస్తుంటారు, సులువుగా తేలికగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎవరు ఏ పనులకు మానేస్తున్నారు? కోవిడ్ ఉంది, ఇంట్లో గడెట్ తీసుకుని లోన్ కూర్చుంటున్నారా? బయట తిరగట్లేదా? బయటికి వెళ్ళట్లేదా? కానీ ఇక్కడ మనం మీరు మందిరానికి వస్తూ ఉంటే కొంతమంది రకరకాలుగా, మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అసలు ఈదిలో? వాళ్ళు మరి ఇంట్లో కూర్చొని తలపెట్టుకోవాలి కదా, వాళ్ళ ఏది ఈదుల్లో కూర్చోవచ్చు, అరిగల మీద కూర్చోవచ్చు. మరి మట్టుకు మనం ఇక్కడికి వస్తుంటే ఇక వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇలాంటి మాట్లాడడం చాలా తేలిక. మరి అంత భయస్తులు, నిజంగా అంత భయపడుతున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని తలపెట్టుకుని ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఎందుకు వీధుల్లో అరుగుల మీద కూర్చుంటున్నారు, ఆ బెంచీల మీద కూర్చుంటున్నారు? వాళ్ళకి ఏం కదా, దేవుని సన్నిధికి వస్తే మాత్రం పాపం, తప్పు. అక్కడైతే విచ్చలవిడిగా కూర్చోవచ్చు, ఎన్ని పనులన్నీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే లోకువ. ఎందుకంటే మనం వేరు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే అలా అనేవాళ్ళని అక్కడి నుంచి ఇలా అడగం కదా, ఇలా అడగం. అంత భయం ఉన్నవాడు నువ్వు ఇంట్లో ఎందుకు లేవు, నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావు, సోళ్ళు ఎంత మాట్లాడుతున్నావు, ఎక్కడ నువ్వు లోన ఇళ్ళకి తలిపెట్టి కూర్చో అనం కదా మనం. అలా అనేవాళ్ళు మనం కోపాపం వెళ్తూ ఎందుకు బాబు కెలికిన కాడి నుంచి తిట్టించుకోవడం అని చెప్పేసి మాట్లాడరు. అయితే క్రైస్తవ్యం దాన్ని ప్రోత్సహించదు. ఏమో నువ్వు మాట అంటే ఇంకో మాట అనేదాకా అలాగే ఉండవు, ఏమనవకని దేవుడు చెప్పాడు కదా. అందుకని మనం లోకువ. దీనిని బట్టి దేవునికి మహిమ, మన సహనాన్ని సకల జనులకు తెలియబడనిమ్మన్నాడు. అప్పుడే ప్రభువుకు మహిమ కదా. పైగా అప్పుడే ప్రభు మనకి సమీపంగా కూడా ఉంటాడంట, ఎప్పుడైతే సహనంగా ఉంటామో అప్పుడే. అందుకని పేతురు గారు ఏం చెప్పాడు, క్రైస్తవుడైనందుకు బాధపడుతుంది. ఆ పేరును బట్టి మనం గర్వించాలంట. నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు అనుచరుణ్ణి, ఆయన అడుగుజాడల్లో పోతూ ఉన్నాను, ఆయనకి మాత్రమే పరలోకానికి దారి తెలుసు, ఆయన అడుగుజాడల్లో వెళుతున్నా, నేను కూడా ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అని దానిని బట్టి మనం గర్వించాలి అని చెప్పాడు కదా. ఇంకా పాత నిబంధనలో అయితే వీళ్ళందరినీ ఇశ్రాయేలుగా పిలిచారు, ఇశ్రాయేలుగా పిలిచారు. దేవుని అడుగుజాడల్లో వెళ్ళేటువంటి వాళ్ళు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, వారిని ఇశ్రాయేలుగా పిలిచారు కదా. మరి చూడండి, ద్వితీయోపదేశకాండం 33:29 చదువుదాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము,
నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేస్తారు, తొక్కేస్తా. అది నీ స్థితి. యెహోవా రక్షించిన. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలకు వస్తే ఇక క్రీస్తు ప్రభువు అంటున్నాం. పాత నిబంధనలో యెహోవా అనే చోటల్లా, కొత్త నిబంధనలో ప్రభువు అనే మాట వచ్చింది. ఈ ప్రభువు ఎవరంటే క్రీస్తే. యెహోవా రక్షించినది, క్రీస్తు రక్షించినటువంటి. మరి నీకు సాటి అయిన వాడు ఎవరున్నారు? నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఎవరైతే అరుస్తూ ఉన్నారో, ఎవరైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళే మనకు లోబడినట్లుగా వేషాలు వేసుకుని వచ్చే పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడంట కదా. కాబట్టి క్రైస్తవుడు అని పిలువబడ్డానికి, క్రైస్తవ్యం మతం కాదు. అందరి నోట ఈ మాట ఉండాలి. ఎవరైనా అలా మాట్లాడితే మొహమ్మద్ చెప్పాలి, ఇది మతమేమీ కాదు, క్రీస్తు చూపించినటువంటి మార్గం అంతే. ఆయన మతాన్ని స్థాపించడానికి ఏమీ రాలేదు. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించుండొచ్చు కదా, వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించి ఉండొచ్చు. కానీ క్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఏమీ రాలేదు. ఆయన నేనే మార్గమును చెప్పాడంతే. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదా. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాళ్ళు నా ద్వారా మాత్రమే పరలోకంలోకి వెళ్తారని ఆయన చెప్పాడే తప్ప అది మతమేమీ కాదుగాక కాదు. అయితే మరి అసలు క్రైస్తవుడు అంటే ఇందా చెప్పాడు రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలనేటువంటిది ఆ 9 నుంచి 13. అయితే ఈ క్రైస్తవుని, నిజమైన క్రైస్తవుని లక్షణాలు ఏంటి? క్రైస్తవుడిని పిలిపించుకోవడానికి వచ్చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు చాలామంది వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు. అన్యులు ఎక్కడైనా ఒక సువార్త మీటింగ్ పెడితే వేలల్లో జనం వెళ్ళిపోతున్నారు తండోపతండాలుగా. అయితే మరి లోకం అది చూసి ఏమనుకుంటున్నారు? అబ్బో ఇంతమంది క్రైస్తవులు అయిపోతున్నారా? నిజమా? వీళ్ళందరూ నిజ క్రైస్తవులేనా? నిజ క్రైస్తవునికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. నిజ క్రైస్తవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే తప్ప వాళ్ళు క్రైస్తవులు అని పిలవబడడానికి వాళ్ళకి అర్హత ఉండదు. వాళ్ళు ఏమని పిలవాలి? నామకార్థపు క్రైస్తవుడు. క్రైస్తవుడు అనేది పేరెట్టుకున్నారు అంతే. మేము క్రీస్తుని వెంబడిస్తున్నాము అని పేరెట్టుకున్నారు అంతే తప్ప వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదంట. నిజమైన క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. అది పౌలు గారు ఇందా చెప్పాడు, వినాలి. ఆ తర్వాత విన్నదాన్ని నమ్మాలి. విన్నదాన్ని నమ్మాలి. ఆ తర్వాత నమ్మిన దాన్ని బట్టి మారు మనసు పొందాలి. మార్గం మార్చుకోవాలి. నమ్మిన దాన్ని బట్టి మారు మనసు పొందాలి. ఆ తర్వాత ఈ మారు మనసు ఏం చెప్తుంది మనకి? మనం పాపులము, దారి తప్పాము ఇప్పటిదాకా అనే విషయం చెప్తుంది. కాబట్టి మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? దానికి సూచనగా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడే ఉంది అసలైన విషయం. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ 5 బాగానే జరిగిపోతాయి. ఆ 6వ దానికి వచ్చేసరికి తంటాలు వచ్చేస్తాయి. ఎలా? నీతిమంతునిగా జీవించాలి. ఈ 6 లక్షణాలు ఉంటే తప్ప వాళ్ళు క్రైస్తవులు అనబడడానికి అర్హులు కాదు. వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు. మరి ఎవరంటే వాళ్ళు నామకార్థపు క్రైస్తవులు. కాబట్టి 6 పాయింట్లు మనం చూసుకుంటే మనం నిజమైన క్రైస్తవులమేనా లేకపోతే నామకార్థపు క్రైస్తవులమా? ఈ 6 పాయింట్లతో మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ అనమాట ఇది. యామ్ ఏ రియల్ క్రిస్టియన్ అని క్వశ్చన్ చేసుకుని దీంతో పోల్చుకోవాలన్నమాట. పోల్చుకుంటే ఈ చెక్ లిస్ట్ చూసుకుంటే సరిపోతుంది. అవునో కాదో మనకే తెలిసిపోతుంది. మొదటిది ఏంటి? దేవుని వాక్యం వినాలి. ఎందుకంటే ఇది రోమీయులు రాసిన 10:17 చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించినటువంటి మాట వలన. వినడం వలన ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినడానికి చాలా ప్రాధాన్యత ఉంది. మనం ఒక విశ్వాసిగా మారాలంటే
దానికి మొట్టమొదటి మెట్టు ఏంటి? వినడమే. మొదటి మెట్టు వినడమే. అందుకే యాకోబు గారు ఏం చెప్పారు? 1:19 మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు. చాలు. వినడానికి చాలా త్వరపడాలి. వినడానికి చాలా త్వరపడాలి. ఆ త్వరపడడం అనేది ఇంటికాడి నుంచి మొదలవ్వాలి. త్వరగా వెళ్ళాలి, చెప్పేస్తారేమో, ఏమైనా అయిపోద్దేమో వాక్యం, నేను తొందరగా వెళ్ళాలి అనుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు పలకరించవచ్చు. పలకరించినప్పుడు కొన్ని మాటలు దాటిపోతాయి. కాబట్టి నేను ఎవరితోటి అసలు ఈ మాట పంచుకోకూడదు, ఏకాగ్రతతో చెప్పింది చాలా వినాలి. అటువంటి సిద్ధపాటు. మరి అంట మార్తమ్మ గారేమో విస్తారమైన పనుల్లో ఉంటే మలూకా సువార్త 10:39 క్రీస్తు పాదముల దగ్గర ఆవిడ కూర్చుని చక్కగా వింటూ ఉందంట. మరియమ్మ గారు వినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మార్తమ్మ గారు ఆ మాట్లాడుతున్న ఆయన కడుపు నింపడానికి, రకరకాల వంటకాలు చేయడానికి వంటగదిలో చాలా బిజీగా ఉందంట. ఏది శ్రేష్టం? ఆ బిజీగా ఉన్నప్పుడు ఏమంటుంది మళ్ళీని, ప్రవ్వా నేనేమి విస్తారమైన పనుల్లో ఉండిపోయాను, నా ఒక్కదాని వల్ల ఈ పనులు అవ్వట్లేదు, నీ దగ్గర ఖాళీగా కూర్చొని ఉంది మరియమ్మ, నాకు సాయం చేయమని చెప్పచ్చు కదా అంటుంది. మళ్ళీ అప్పుడు ఆయన చెప్పిన మాట, ఆమె శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఎంపిక చేసుకుంది. వినడమే శ్రేష్టం, విస్తారమైన పనులు కాదు, వినడమే శ్రేష్టం. మరి మనం తొందరగా వచ్చి వినడానికి ఏం అడ్డంగా ఉంటున్నాయి? ఈ మా అత్తమ్మ పనులే. ఏమో ఆలస్యమైపోయిందంటే పనులు తెవలేదండి. విస్తారమైన పనులు నువ్వు వెనకండా అడ్డుకుంటున్నాయి. దేవుని వాక్కు వినడానికి అడ్డంగా వస్తున్నాయి నీ విస్తారమైన పనులు. కానీ శ్రేష్టమైంది పనులు కాదు, వినడమేని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నిజ క్రైస్తవుడు దేనికి త్వరపడాలి? వినడానికి. వినాలి, నేను ఇంకా వినాలి. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం బలపడుతుంది మనలో, మరింతగా బలపడుతుంది. వినడం వల్ల విశ్వాసం బలపడుతుంది మనలో కదా. అలాగే మత్తయి సువార్త 5:1 చూస్తే అక్కడ కొండ ఎక్కి కూర్చుని మాట్లాడుతూ ఉంటే అందరూ వినడానికి కదా. 5:1 ఆయన సమూహమును చూసి కొండెక్కి కూర్చుండగా వచ్చింది. మరి ఎంతమంది వచ్చారంటే బోధించడానికి? ఎక్కడికి వచ్చారు వినడానికి? వెళ్ళంతా కొండల్లోకి వచ్చారు. కొండలు, బండరాళ్ళు, అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జర్లు ఉంటాయి. కూర్చోవడానికి అనుకూలమైన ప్రదేశం కాదు. పైన ఎండ, నేలకు వచ్చుకుంటా. అయినా సరే దాదాపు 35,000 మంది వచ్చారు. 35,000 మంది వచ్చారండి. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాడు. ఒక్క పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు అక్కడ. స్త్రీలు, పిల్లలు లెక్కల్లోకి రాలా. ఒక్క పురుషులు మాత్రమే 5,000. మనం ఒక లెక్క వేసుకోవచ్చు. అప్పుడు ప్రతి పురుషునికి స్త్రీ భార్య ఉంటుంది కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. పిల్లలు అప్పుడే కుటుంబ నియంత్రణ లేదు. ఒక్కొక్కరికి 4 పిల్లలు వేసుకున్నా 30,000 మంది అయిపోతారు కదా. అంతమంది ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళు కొండల మీద, బండల మీద, అనుకూలమైన ప్రదేశం కాదు అక్కడ. అలాంటి చోట్ల కూర్చుని ఆయన ఎన్ని రోజులు చెప్పాడు? 3 రోజులు చెప్పాడంటే అక్కడ 3 రోజులు కదలకుండా ఉండిపోయారండి, వెళ్ళలేదండి వాళ్ళు. ఆయన చెప్పే మాటలు వినడానికి వాళ్ళు ఎంత ఆశపడ్డారు. మరి మనం వినడానికి ఎంత ఆశపడతా ఉన్నాం? దేవుని మాట వినడానికి మనం ఆశ కలిగి లేకపోతే మన నిజ క్రైస్తవం కాదు. చెప్తా ఉన్నప్పుడు ఇంకా మీకు వచ్చిందంటే అని వచ్చిందనుకోండి, మనకి తలంపు ఖచ్చితంగా మనకు ఇష్టం కాదు. ఇక్కడ దేవుని మాటలు మనకి ఎంతో మేలైనవి. కీర్తనకారుడు చెప్తాడు, జుంటి తేనె ధారల కన్నా అవి ఎంతో మధురంగా ఉన్నాయి నాకు అంటాడు. మరి అటువంటి తేనె నాకు చాలు, నాకు వద్దంటావా? తేనె వేస్తున్నారు, కొంచెం ఇంత పోసారనుకోండి, నాకేసిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాం, ఎప్పుడు వేస్తారా అని. అంతేగాని నాకు వద్దంటావా? తేనె వద్దంటావా? తేనె అంటే ఇష్టం లేని ఉంటారా?
ఉండరు. అంత మధురం కదా అది, అంత మధురం అన్నాడు కీర్తనకారుడు. ఇంకా ఏం చెప్పాడు ఆయన చూడండి, మనం చదువుదాము. అది మన పాదాలకు దీపం అంటే 119వ కీర్తనలో 105వ వచనంలో, 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము అది నా దారి చూపించేది. గోతుల్లో గొప్పుల్లో ముళ్ళల్లో పెంకుల్లో పడిపోకుండా, దారి తప్పిపోకుండా, తిన్ననైన దారిలో మనం వెళ్ళడానికి వీలుగా ఒక దారి చూపించేటువంటి దీపమే ఆ వాక్కు. అది వినడానికి ఎంత త్వరపడాలా. ఎందుకు ఈ మధ్యన ఇంటింటికి సందుకి తిరుగుతున్నాయి బళ్ళు మైక్ పెట్టుకుని, ఆడేదో చెప్తా ఉంటాడు. ఆ టైంలో పిల్లలు ఏమైనా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది మనకి, ఉండే అడిగేది చెప్తున్నాడు. అది వినడానికి చాలా తొందరపడతాం, అది వినడానికి చాలా తొందరపడతాం. ఎందుకంటే ఏదో మిస్ అయిపోతున్నామేమో, మనకు అవసరమైంది ఏదైనా పట్టుకొచ్చి అమ్ముతున్నాడేమో కదా. ఆ టైంలో పిల్లలు పీకుతామంటే ఊరుకుంటామా? టీవీ సౌండ్ పెట్టారు ఇప్పుడు ఇంట్లో ఊరుకుంటామా? ఏదో చెప్తున్నాడు, వినాలి వినాలి వినాలి, అవునా? ఎందుకంటే వినకపోవడాన్ని బట్టి మనం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దాని గురించి వినడానికి తొందరపడాలి. ఇక్కడ వాక్యం మన పాదాలకు దీపం, దారి చూపించేదంట వాక్కు. అలాంటి వాక్కును వినడానికి చాలా త్వరపడాలి. ఇంకో మాట చెప్తారు కీర్తన అక్కడ, అదే 119వ కీర్తనలో 11వ వచనంలో, 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను. అంటే మన హృదయంలో విన్న వాక్యం మన హృదయంలో ఉంటే ఇంకెప్పటికీ పాపం చేయం. దేవునికి మనకి మధ్య అడ్డొచ్చేది పాపమే కదా. ఈ వాక్కు ఆయనకి మనకి అడ్డుగా పాపం రాకుండా చేస్తుందంట. దాని గురించి నేను ఆ వాక్యాన్ని నేను శ్రద్ధగా వింటాను నేను అంటాడు. శ్రద్ధగా వింటాను. కాబట్టి ఏం చేయాలి? విశ్వాసం. నిజ క్రైస్తవులు నిరంతరము దేవుని వాక్కు వినడానికి త్వరపడాలి. దేవుని వాక్కు వినడానికి ఇష్టం లేదా నీకు అంటే నువ్వు క్రైస్తవుడవు కాదు, క్రీస్తుని వెంబడించిన వాడవు కాదు. ఆ తర్వాత రెండవది గబగబా వెళ్ళిపోవాలి కదా, నమ్మాలి. విన్నాం, ఓకే. విన్న తర్వాత దాన్ని నమ్మాలి కదా. నమ్మకపోతే విని ప్రయోజనం ఏంటి? నమ్మకపోతే వినడం వల్ల ఏ ప్రయోజనము లేదు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. యేసు చూడండి, ఎవడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. అతడు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. యేసు గురించే కదా, వినుట వల్ల విశ్వాసం, అది యేసుని గురించిన. ఎవరా యేసు? ఆయన నీ రక్షకుడు, ఆయన నిత్యజీవాన్ని ఇచ్చేవాడు అనేటువంటి మాటను కూడా మనం పూర్తిగా నమ్మాలంటే ఖచ్చితంగా నమ్మాలి కదా. దేవుడు లోకానికి వాగ్దానం ఇచ్చాడు, చక్కటి వాగ్దానం. యోహాను 3:16లో అక్కడ నేను ఎంతో ప్రేమించాను ఈ లోకాన్ని, కాగా మరి నా కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఇచ్చాను నేనని చెప్పాడు. దీన్ని నమ్మాలి, దీన్ని మనం నమ్మి తీరాలి కదా. నా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మనం నాశనం కాకుండా ఉండడం కోసం, మనం రక్షింపబడడం కోసం తన కుమారుని ఈ లోకానికి మానవ రూపంలో పంపించాడు. కాబట్టి ఆయన చెప్పింది నేను వినాలి, ఆయన అడుగుజాడలు నేను వెంబడించాలి అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరి మనం నమ్మాలి అంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము అంటాడు పౌలు గారు. ఎందుకంటే లోకాసు వార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించడానికి
మనుష్య కుమారుడు వచ్చాడని యేసు ప్రభు చెప్పాడు. దాన్నే బలపరుస్తూ పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్పాడు కదా. దీనిని మనం నమ్మాలి. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం పూర్తిగా నమ్మే తీరాలి. ఆయన మరి చనిపోయేటువంటి మనల్ని, నాశన పాత్రలని మనల్ని ఆయన ఎలా రక్షింపగలడు అంటే ఆయన మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. ఆ విషయాన్ని కూడా మనం నమ్మి తీరాలి. 1 కొరింథీ 15:3-4 ఈ మాట మనం చదువుతాం. మొదట నీకు అప్పగించితిని, అదేంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినాన లేపబడి. ఇది నమ్మి తీరాలి. క్రీస్తు మన పాపముల నిమిత్తమే శ్రమపడ్డాడు, మన పాపముల నిమిత్తమే చనిపోయాడు, మన పాపముల నిమిత్తమే పాతిపెట్టబడ్డాడు, మళ్ళీ తిరిగి సమాధిని గెలిచి మరణమును జయించి తిరిగి లేచాడు. దీన్ని మనం నమ్మి తీరాలి. ఇంకా తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17లో అక్కడ ఏముంటుంది? ఆయనలో ఉండి మృతి పొందిన వారిని ఆయన లేపుతాడు అని ఉంది. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి మేఘముల మీద మనం కూడా కొనిపోబడతాం, లేపబడతాం కదా. ఆయన యందు ఎవరు ఉంటారు, ఆయన యందు ఎవరు మృతి పొందుతారు, వారందరినీ ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడు. ఆయన చనిపోయి మరణమును జయించి లేచాడు. అది ఆయన యందు మృతి పొందిన వారు కూడా మళ్ళీ ఆయన వలనే లేస్తారు, మేఘముల మీద కొనుపోబడతారు అని చెప్పబడింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పూర్తిగా మనం నమ్మాలి. ఆరంభంలోనే చెప్పారు కదా, మరి లూకా సువార్త 2:11లో అక్కడ ఆరంభంలోనే చెప్పాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, అది ముందే చెప్పాడు. ఆయన అయిపోయిందా? ఈయన అది ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు. ఈయన దాంతోనే మొదలైంది కదా, ఈయన రక్షకుడు. ఆ మాటను మనం నమ్మి తీరాలి. విన్నాం, ఎవరి గురించి వింటున్నాము? ఆయనే రక్షకుడు. దాన్ని మనం నమ్మి తీరాలి. ఆ నమ్మకం మనకి లేకపోతే మళ్ళీ అంటే ఆ చచ్చిపోయిన లేపుతారా, చచ్చిపోయిన లేపుతాడా, వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? నిజమే అంటావా? అసలు పరలోకం అనేది ఉందా? ఇలా చెడగొట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎన్నో బోధలు ఉన్నాయి మనకి, మనల్ని చెడగొట్టేటువంటి బోధలు. చాలామంది అంటారు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఆస్తిపాస్తుల కోసం కాదులండి, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని. అంటే ఎవరు చూసి వచ్చారని చచ్చాక ఏమవుతుందో నా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆస్తులు కావాలా, అంతేప చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందో లేదు ఎవరికి తెలుసు? ఈ మాట మాట్లాడతారు. ఈ విషయంలో లోకం చాలా బలంగా ఉంటుంది. అందుకని తినేసేయి, తాగేసేయి, తినే ఏం చేయాలనుకుంటావు చేసేసేయి, ఆ తర్వాత ఏముందో చచ్చాక ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అందరూ ఇదే ఆలోచనలో ఉంటారు. మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా ఆ మాటలోనే ఉన్నాడు. ప్రసంగిలో చెప్తాడు ఆయన, చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడో ఏంటో ఎవరికి తెలుసు అని ముందు అంటాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని ఆఖరికి ఆయన ఒప్పుకుంటాడు. అదే పరిస్థితుల్లో ముందు మొట్టమొదటి పరిస్థితుల్లోనూ లోకమంతా ఉంది. అది కాలక్రమేణా తెలుస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను కూడా అదే పరిస్థితి అయింది కదా. కాబట్టి మనం రెండోదిగా ఏంటంటే నమ్మాలి. క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడు కాదు, దేవుడే. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మన రూపంలో కన్యగర్భాన జన్మించి వచ్చాడు. దాన్ని మనం ఒప్పుకొనే తీరాలి. ఆయన మరణాన్ని జయించాడు, పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇవన్నీ నమ్మాలి. ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రారంభాన్ని చెప్తాడు, నా తండ్రి ఏంటి అనేక నివాసములు గలవు లేనట్లు మీతో చెప్పుదును.
నేను స్థలం సిద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాను, స్థలం సిద్ధం చేసి మళ్ళీ వచ్చి మేముండి చోట మీరు ఉండులాగున మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి యేసు ప్రభు ఇవన్నీ మనం నమ్మి తీరాలి. ఈ నమ్మిక లేకపోతే మనం నిజ క్రైస్తవులం కాలేము. తర్వాత మూడవదిగా ఎన్ని విన్నాం కదా, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇది విన్న తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఉండాలి. జాగ్రత్తగా విన్నాము, దాన్ని నమ్మాము అంటే ఇప్పుడు ఒక నిర్ణయం రావాలి మనకి. ఇప్పుడు నమ్మామంటే ఒక నిర్ణయం కావాలి కదా, అనే కదా. ఆ నిర్ణయం ఇప్పుడు మనసు మారుతాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు వంతెన మీద మామిడికాయలు అమ్ముతున్నారు, పచ్చడి మామిడికాయలు అమ్ముతున్నారు. జేబులో డబ్బులు అన్నీ కొందామని లేదు, సంచిపోవడం ఉంది. కాయలు చూసాం, ఈ కాయలు సరిగా బాగోవు, పచ్చడి బాగోదు అన్నట్టు ఒక ఆలోచన మనకు వచ్చి మనకన్నా ఊరుకున్నాం, జేబులో డబ్బులు తీయట్లేదు, అలా ఉండిపోయాం. ఆయనేమో చెప్పండి అంటున్నాడు, మనం చెప్పట్లేదు, మనకి కొనడానికి ఇష్టం లేదు. అప్పుడు ఎవరో కొంచెం సీనియర్ అక్కడికి వచ్చారు, ఆయన అనుభవం చెప్పాడు. అబ్బా మంచి కాయలండి, చాలా మంచి, మరి కొబ్బరి మామిడిదే చాలా బాగుంటుంది, మేము పట్టాము ఇలాంటివి, చాలా బాగుంది పచ్చడి, ఒక సంవత్సరం అయినా పాడవలేదు, రంగు కూడా మారలేదు, ఇలా చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఇప్పుడు మనం నమ్మాము. ఇప్పుడు ఏం చేయాలి? అంతకుముందు ఒక నిర్ణయం ఉంది, డబ్బులు జేబులోనే ఉన్నాయి, సంచి కూడా పక్కన జేబులో ఉంది, కానీ తీయట్లే మనకు నిర్ణయం లేదు. ఇప్పుడు అవతల చెప్పిన మాట మనకి నచ్చింది, నమ్మాము నిజమే అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి? చేతులు జేబులోకి వెళ్ళి డబ్బులు తీస్తాయి, బండిలో ఉన్న సంచి తీస్తాయి, 50 కాయలు అంటాం. అంటే ఏంటి? మన మనసు మారింది. అంతకుముందు ఒకలా ఉన్నాం, ఇప్పుడు ఇంకోలా ఉన్నాం. అది విన్న తర్వాత కూడా మార్పు రాకపోతే మనకి వినపడలేదా? నిజంగా వింటే, ఎందుకంటే యేసుప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, చెవు గలవాడు వినుగాక. ప్రకటనలో చాలాసార్లు ఉంటుంది, చెవి గలవాడు ఆత్మ చెప్పే మాటలు వినుగాక. విన్నాడు అంటే ఖచ్చితంగా అతనిలో స్పందన రావాల్సిందే, వారిలో స్పందన రావాలి. ఆ స్పందనే మనం మారు మనసుగా చెప్తాం. కాబట్టి మారు మనసు పొందాలి కదా. అపొస్తలుల కార్యాలు 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు కదా. విశ్వాసం ఉంచు. అప్పుడు దాకా క్రీస్తు అంటే విశ్వాసం లేదు వాళ్ళకి. క్రీస్తుకు ప్రకటిస్తున్నటువంటి పౌలుశీలల్ని కొట్టారు, హింసించారు, బండలు వేశారు, జైల్లో గెంటేశారు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు దాకా ఎవరినైతే మీరు ద్వేషించారో, ఎవరి నిమిత్తమైతే మమ్మల్ని మీరు హింసించారో, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఇప్పుడు మీ మనసు మారాలి. ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం, ఎవరి ఎందు విశ్వాసం ఉంచలేదు వారి ఎందు ఇప్పుడు మీరు విశ్వాసం ఉంచాలా అంటే మారు మనసు అదే కదా ఆ మాట అక్కడ. అలా ఇప్పుడు మారు మనసు లేకపోతే ఏమైపోతారు? లూకాసు వార్త 13:13. ఎవరు ఈమె? 18 సంవత్సరాల నుంచి ఆ పైకి వెళ్ళాలి. 18 సంవత్సరాల నుంచి బలహీన పరిశుద్ధ దయ్యం పట్టింది. దాంతో తాను ఏమైపోయింది? వంగిపోయింది, నడుం వంగిపోయింది. అయితే ఇలాంటి అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. పాపం భారం, యేసుప్రభు అదే పిలిపించాడు, పాప భారం. ఈ పాప భారం పలు విధాలుగా ఉంటుంది అని. ఈ సహోదరి మీద అలాగే ఉంది. అయితే విశ్రాంతి దినాన స్వస్థత కూడా చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్న వారందరూ ఉన్నారు. అది మరి సరైన ఆలోచన కాదు. యేసుప్రభు చెప్పాడు ఇదివరకు కూడా, మీ పశువు ఏదైనా గుంటలో దిగబడిపోతే అది విశ్రాంతి దినం అయితే నువ్వు దాన్ని బయటికి తీయకపోతే ఏమైపోతుంది? చచ్చిపోద్ది కదా. అది బతకాలి, బతకడం అనేది ముఖ్యం కదా. అందుకొరకు అది విశ్రాంతి దినమైన దాన్ని లేపుతారు కదా. మరి ఒక పశువు కంటే ఒక మనిషి ఆత్మ ఎంత గొప్పది కదా. అలాగే మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే. ఇప్పుడు దాకా మీరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో అది ఇప్పుడు మారాలి. ఆ ఉద్దేశాలు మార్చుకోండి. అలా మార్చుకోకపోతే
నాశనం అయిపోతారు. మార్చుకోకపోతే మీరు ఖచ్చితంగా నాశనం అయిపోతారు అని చెప్పి, ఈ భారం దిగిపోవాలి అంటే మారాలి తప్పకుండా. ఆయన వెంటనే ప్రార్థన చేయగా ఆ భారం దిగిపోయింది. తిన్నగా లేచి చక్కగా నడవగలిగింది ఆ సహోదరి కదా. మారకపోతే ఇంకా భారంతో అలానే ఉండిపోతాం తప్ప తిన్నగా నిలబడే పరిస్థితి అయితే ఇంకా రాదు. అందుకని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని పాప చెప్పారు. ప్రతి వారి మీద రకరకాలైనటువంటి భారాలు ఉండిపోయి, రకరకాలైనటువంటి భారం, ఒక్కోళ్ళకి ఒక్కో రకమైనటువంటి భారం కదా. ఇది ఒక ఘన పదార్థం వారి మీద ఏమి ఉండదు కదా. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి అదొక భారం. ఎప్పుడు పిల్లలు పడతారో దానికోసం ఎక్కడెక్కడ ఇన్ని ఆసుపత్రులు తిరుగుతూ ఉంటారు, ఇన్ని మందులు వాడుతూ ఉంటారు. అక్కడ అదే భారం వాళ్ళకి. ఎంత ఆస్తిపాస్తులు ఉన్న సంతోషం ఉండదు. భారం మోవి లేని బరువు ఉన్నట్టుగా ఉంటుంది. ఓ బిడ్డ పుడితే అప్పుడు బరువు దిగిపోతుంది. ఆ తర్వాత ఇంకో రకం భారం మొదలవుతుంది. ఈయన ఎలా ఎదుగుతాడు, ఈయన ఎలా చదివించాలి, ఈయన ఏం చేయాలి, మళ్ళీ ఈ భారం మళ్ళీ. దానికోసం ఎన్నెన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది కదా. ఆ తర్వాత మళ్ళీ ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడు భారం ఎత్తడి మీదకి వస్తుంది. ఏంటది? ఓ మంచి ఉద్యోగం కోసం ఆ పిల్లాడికి భారం, నాకేం జాబ్ వస్తుంది. వాళ్ళని వీళ్ళని చూస్తారు, వాళ్ళ బరువులు వీళ్ళ బరువులు దిగిపోతున్నాయి, నా బరువు దిగట్లేదు, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎలాంటి ఉద్యోగం అసలు వస్తుందా రాదా. ఈ భారాన్ని తల్లిదండ్రులు కూడా పంచుకుంటూ ఉంటారు. వీడు ఎప్పుడో ఒక ఇంటోడు అవుతాడు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది. ఆ ప్రేమ బాయ్కి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తుంటే అమ్మాయి సీరియస్, వాళ్ళకి వీళ్ళకి జాబులు వస్తుంది, నాకు ఇంకా రాలేదు. ఇదే భారం వీళ్ళకి భుజాల మీద, పెద్ద భారం. ఏదో జాబ్ వచ్చిందనుకోండి, అప్పుడు కొద్దిగా దిగుద్ది, అప్పుడైనా పెద్దగా దిగదు. ఎందుకంటే పై జాబులలో ఉంటారు కదా. మనకి చిన్న జాబ్ వచ్చింది, తక్కువ, చాలా తక్కువ జీతం వస్తుంది, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇంక ఈ భారం అలా పెరుగుతూనే ఉంటుంది కదా. ఇది ఎప్పుడు తగ్గుద్ది అంటే ఒక సంతృప్తి మనలోకి వచ్చినప్పుడు. అప్పటిదాకా ఈ భారం అలానే, అలా ఎప్పుడు ప్రతి మనిషి పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా ఆ భారాన్ని మోస్తూ ఉండాల్సిందే. ఆ భారం ఖచ్చితంగా మోస్తూ ఉండాలి. తగ్గిపోద్దా? ఈ భారం ఏమి దిగిపోదు. పోయేదాకా భారం అలాగే ఉంటుంది. ఇది ఎప్పుడు పోద్ది అంటే ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతామో, ఈ లోక సంబంధమైన వాటికి దేనికి కూడా ప్రాధాన్యత మనం ఇవ్వకుండా ఉంటామో, అప్పుడే బరువు దిగిపోద్ది. బరువు దిగిపోవడం దిగకపోవడం మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది, మన మానసిక స్థితి. దీన్ని బట్టి బరువు కాదా అంతే. ఎందుకంటే ఈ బరువు మోసినంత మాత్రాన మనకి ఏమి ప్రయోజనం ఉంటుందా? మోయకుండా ఉంటే ప్రయోజనం కలగకుండా పోద్దా? అంతా నా వలన అవుతుందని దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మనం బరువు మొయ్యాలి? ఎందుకు మొయ్యాలి? చక్కగా పేతురు గారి ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు. తగిన సమయమందు నేను దేవుడు నిన్ను హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఓపికతో ఉండండి అంతే. అంటే భారము దేని గురించి చింతించొద్దు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. అంటే నీ భారం ఏది ఉందో ఆయన మీద వేసేయండి. నీ బరువు ఆయన మీద పెట్టేది, నీకు భారం ఎక్కడుంది? ఇంకా చాలా సులువు పద్ధతి చెప్తున్నాడు దేవుడు. నువ్వు అసలు భారం పెట్టుకోబాకు, నీకెందుకు? నీ భారం నా మీద వేసేయి, నేనున్నాను నీ భారం నేను మోయడానికి. నేను ఓన్ చేసుకుంటాగా నీ భారాన్ని, నేను ఓన్ చేసుకుంటా, ఆ భారం నేను మోస్తా, నీకెందుకు అంటున్నాడు. కానీ మనం మాత్రం వదిలిపెట్టాలి. భారం మన మీద వేసుకున్నప్పుడు ఎప్పుడు విజయం రాదు. భారం దేవుడి మీద వేసుకున్నప్పుడు ఖచ్చితంగా విజయం వస్తుంది. భారం మన మీద వేసుకుంటే ఇబ్బంది. దేవుడి మీద పెట్టయితే, మన మీద భారం పెట్టుకున్నప్పుడు బరువు ఉన్న వాళ్ళు బాగా కదలగలరా? నెత్తి మీద ఒక సారకట్ట పెట్టుకున్న వాళ్ళు బాగా నడుస్తారా? ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు బాగా నడుస్తారా? నేను చెప్పరేంటి? ఆమె సతీష్ లాంటి సారకట్ట తీసుకున్నా బాగానే నడుస్తాడు, ఆయనతో పోల్చుకోకండి. మామూలుగా ఒక సారకట్ట బరువు పెట్టుకున్నాం అనుకోండి, ఒకళ్ళు ఏమీ లేకుండా ఉన్నారండి, ఇద్దరు నడిస్తే ఎవరు బాగా నడుస్తారు?
బరువు పెట్టుకున్న వాళ్ళు బాగా నడుస్తారు కదా, మరి అప్రాయం మరి బరువు లేని వాళ్ళు చాలా తేలిగ్గా నడుస్తారు, బరువు ఉన్నవాళ్ళు ముందుకు బాగా వెళ్ళలేరు. అంటే మనం భారం పెట్టుకోవడం ద్వారా మనం మందగించిపోతున్నాం, చురుకుదనం పోద్ది కదా. ఈ భారంతో మందగించిపోతున్నాం. ఎప్పుడైతే మందగించిపోతున్నామో మనం అన్నీ తెలివితేటలు తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. మనకే తెలియకుండా ఒక భయపు నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఒక భయపు నీడ. ఇంత ఆశగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తాము, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఈ భయం ఏం చేస్తుంది, మనల్ని మన నోరు నొక్కేస్తుంది. తెలిసిన సమాధానం కూడా చెప్పలేము. కారణం భయం, ఫోబియా, ఇంటర్వ్యూ ఫోబియా, ఎగ్జామ్ ఫోబియా. బాగా చదువుతారు, పరీక్షలకి ఏమి రాయరు. ఆ పరీక్షకి వెళ్ళి తిరిగి క్వశ్చన్ పేపర్స్ వెతికి చావట్లెట్టేస్తుంటే వణికిపోతుంటారు, ఊగిపోతుంటారు. ఆ ప్రశ్న చదువుతారు తెలిసానికి, కానీ దాని జవాబు రాయలేదు. ఫోబియా, ఎగ్జామ్ ఫోబియా. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫోబియా, అంటే ఓ భయపు నీడ. ఎందుకంటే ఓ భారం నీ మీద ఉండిపోయింది. దీన్ని పక్కనెట్టేయాలంటాడు దేవుడు చెప్పేది అదే. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు, మీకేం పొజిషన్ ఇవ్వాలి, నేను ఏ స్థితిలో పెట్టాలి అని గురించి ఒక ఆలోచన ఆయన కలుగున్నప్పుడు మనం ఆలోచించడాన్ని బట్టి తెచ్చుకోలేదు. మనకెందుకు వచ్చింది తిప్పలు అసలా? మనం ఆలోచించడాన్ని బట్టి, భయపడ్డాన్ని బట్టి, బాధపడ్డాన్ని బట్టి మనం ఏమీ చేసుకోలేము. అది మన వల్ల కాదు. మనం భయపడతామని ఉద్యోగం ఇచ్చేస్తాడు, పిల్లాడు చాలా భయపడుతున్నాడు, ఓకే నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నాను పంపిస్తాడా, డిస్క్వాలిఫై చేసేస్తాడు. అడిగిందని సరిగ్గా చెప్పలేదు, రాయమన్నది రాయలేదు, కాబట్టి ఈ పనికి రాడు. అదే లెక్క వాళ్ళకి. మన హావభావాలతో పని లేదు వాళ్ళకి. అడిగిందని జవాబు చెప్పాలంతే, రాయమన్నది రాయాలంతే, ఆ కంప్యూటర్ మీద, సిస్టమ్ మీద ఏదో చేయమంటాడో చేయాలంతే, అంతే కదా. అయితే ఈ చేయలేకుండా ఉండడానికి, చెప్పలేకుండా ఉండడానికి ఏంటి? భయము. ఈ భయం ఎందుకు వస్తుంది? నీకు భారం ఉంది నీ మీద, నాకు వస్తుందా రాదా, నాకు వస్తుందా. ఈ భారం వద్దు, వద్దు అన్నాడు దేవుడు. ఈ భారం వద్దు, దేని గురించి చింతించద్దు, ధైర్యంగా ఉండండి. మా ప్రభు నమ్మదగిన వాడు, నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఇస్తాడు. అలాంటి ఒక రకమైన నిలక్ష్య ధోరణి ఉంటుంది అక్కడ. అంటే భయం లేకుండా ఉండడం అని దాని అర్థం, అంతే. భయం ఉండదు. భయం లేనప్పుడు సమాధానం బాగా చెబుతాం, భయం ఉంటే సమాధానం సరిగా చెప్పలేము కదా. అందుకని నేనున్నాను ఈ భారం వేయడానికి అన్నాడు అది. కాబట్టి ఈ భారాలు వద్దు, దాని గురించి ఆలోచన చేయబాకండి. రేపు ఇంటర్వ్యూ ఏమవుద్దు, ఈ రాత్రి నిద్ర లేకుండా పోతాం, నిద్ర లేకుండా తెల్లారి ఇంటర్వ్యూకి వెళ్తే కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి, మత్తు వస్తూ ఉంటుంది. సగం మత్తు వచ్చేటప్పుడు యాక్టివ్గా ఉంటుందా బ్రెయిన్? ఉంటుందా? నిద్ర మత్తులో ఉన్నవాడు ఏం సమాధానం చెప్తాడు? అప్పుడే లెగ్గొట్టి అదే అది కాదు, అది ఎక్కడ పెట్టావు అది అన్నాం అనుకోండి, ఏం చెప్తాడు? సరిగా? నిద్రమత్తులో ఉన్నాడు, ఏం చెప్తాడు? సరిగా చెప్పలేడు. మెలకుకున్నవాడు చెప్తాడు చక్క కదా. కాబట్టి రేపు ఇంటర్వ్యూ, రేపు ఎగ్జామినేషను, ఈ రాత్రి అంతా సైన్ అయిపోయి నిద్ర లేకుండా ఉండి అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత, అలాగే ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళిన తర్వాత కళ్ళు ఎరిపిపోయి మత్తుగా ఆయన ఒకటి అడిగితే ఒకటి చెప్తాం మనం. నష్టమా లాభమా? కాబట్టి అది అనవసరం. నీకు చదివింది నీకు తెలుసు, నీకుంది నీకు తెలుసు. అది ఏది అడిగితే చెప్తావు, నువ్వు తెలిస్తే సమాధానం చెప్తావు, లేకపోతే నవ్వుతూ సారీ అని చెప్పేస్తాం. అదేనా జీవితం అంతం, ఆకారం అదేనా, ఇంకేం లేవా? అది కాబట్టి ఇంకోటి ఉంటుంది. అది దేవుని సిద్ధం అయితే అది నీకు ఇచ్చేస్తాడు. అది కాదు, అందుకంటే మంచి దానికోసం దేవుడిని సిద్ధం చేస్తే నీకు తెలిసిన సమాధానం కూడా నువ్వు చెప్పకుండా దాటేస్తావు, చెప్పలేకపోతావు. నీకు అక్కర్లేదు అది. దానికంటే నీకోసం వేరే దాచి ఉంచినప్పుడు అదెందుకు? నీకోసం వేరే దాచి ఉంచినప్పుడు అదెందుకు కదా. మన కోసం దేవుడు ఒక మంచిది దాచిపెడతాడు. అలా దాచిపెట్టడానికి వీలుగా మనం ఆయనకి ఇష్టలం కావాలి. ఆయనకి ఇష్టం అయినప్పుడు మన కోసం ప్రత్యేకించి ఒకటి దాచిపెడతాను. బాగా మా అమ్మకి నేను చాలా ఇష్టం, ఆ ఆకార కొడుకును కదా, పైగా కూడా ఉండి అన్ని పనులు చేసి పెడతా ఉండేవాడిని. అందుకని నా కోసం పని కట్టుకుని దాచిపెట్టేసింది. భర్త కాయలతో మా ఆవిడ కాయ లోపల దాచిపెట్టేసింది. అందరికీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకాన్ని పని కట్టుకుని నాకు ఇచ్చింది. ఎందుకంటే నేను చాలా ఇష్టం.
కారణం ఏంటంటే నేను కూడా ఉంటాను, అన్ని పనులు సాయం చేస్తూ ఉంటాను, చేసి పెడతా ఉంటాను. పెద్దోళ్ళేమో అమ్మ కూడా ఉండరు కదా, వాళ్ళ పనులు అలా బయటికి పోతుంటారు. వాళ్ళు అమ్మకి బాగా సాయంగా కూడా ఉండి నేనే అది గురించి నాకు దాచిపెట్టి పని కట్టుకుని నేను ఎంత ఇష్టం కాబట్టి దేవుడికి నువ్వు ఇష్టడుగా నువ్వు కనపరుచుకో, ఆయనకి ఇష్టడుగా నువ్వు కనపరుచుకో, నీకు శ్రేష్టమైన దేవుడు దాచిపెడతాడు. అది ఇప్పుడు అందరితో పాటు ఇవ్వడదాన్ని, మా అందరితో పాటు ఇచ్చేది కదా నాకు, అది వాళ్ళందరిలో పోయి ఆకారం ఇచ్చింది నాకు, అందరితో పాటు ఇచ్చేది కాదు, ఎందుకంటే ఇష్టమైన కాబట్టి వేరే ఇవ్వాలి. అలాగే అందరితో పాటు ఏమి ఇవ్వడు, మీకోసం దాచిపెట్టిందో శ్రేష్టమైంది. వాళ్ళకి ఇచ్చేసారు, వీళ్ళకి ఇచ్చేసారు, నాకు ఇవ్వలేదు. మనకి ఇలాంటి భారం తీసుకొస్తాడు సాతాను. కానీ మనకి ఎలా ఉండాలి, నాకు ఒక మంచిది ఉంచాడనమాట దేవుడు, అందుకే నాకు అందరితో పాటు ఇవ్వలేదు, నా కోసం ఒక మంచిదాన్ని ఉంచాడనమాట దేవుడు. అది కావాలి. అలా ఉండడాన్ని బట్టి మనం ఆయనకి ఇష్టలం అవుతాం. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలం అవుతామో మనకి ఇష్టమైన వాళ్ళకి మంచిది అవుతామో చెడతామా. మనం మీరు మీ ఫ్రెండ్స్ మీకు పెళ్ళిళ్ళకి పిలిచారనుకోండి, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఇష్టమైన ఫ్రెండ్ ఉంటాడు. అటువంటి వాడికి ఎట్లాంటి గిఫ్ట్ పట్టుకెళ్తాను, ఏదో పట్టుకుపోతావా చెప్పు, ఏది పట్టుకెళ్తావు, ఏదో పట్టుకుపోతావా నీకు బాగా ఇష్టమైన వాడికి. అందరూ ఒకే రకంగా ఉండరు, 10 మంది ఉంటే 10 మంది ఒకే రకంగా ఇష్టలు కారు మనకి. అందులో ఒక స్పెషల్ ఉంటాడు ఖచ్చితంగా, అందరికీ ఏదో ఒకటి పట్టుకెళ్తావు. బాగా ఇష్టమైన వాడికి జాగ్రత్తగా ఆలోచించి చాలా మంచిది, కొంచెం కాస్ట్లీది, అవునే కదా. అంటే ఎప్పుడు ఇష్టడు మంచిది పొందుతాడు, దాని అర్థం మనకి ఇష్టడు ఎప్పుడు కూడా మంచిది పొందుతాడు. మనం దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా మనం మంచిదే పొందుతాం, అవునా కదా. 10 మంది ఫ్రెండ్స్ నీతో పాటు ఉన్నారు, అప్పుడు వాళ్ళతో పాటు ఏమో ఒక గిఫ్ట్, ఎందుకంటే నాకేమో బుడ్డిది ఇచ్చాడు, వీడికేమో పెద్దది ఇచ్చాడు అంటాడు, నాకేమో అలాంటిది ఇచ్చి మంచిది ఇచ్చాడని చెప్పి అంటారని ఓ మంచిది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం సమయం చూసే ఇస్తాం. అందరితో పాడేమో రకరకాల లెక్కలు కదా మనకేం లెక్కలు ఉన్నప్పుడు దేవుడు కూడా. కాబట్టి ఆందోళన వద్దు. చదువుకునే వాళ్ళు, జాబుల కోసం ఎదురు చూసేవాళ్ళు, అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ రకరకాలైనటువంటి భారాలే. ఈ భారాలను తీసి పక్కన పెట్టేయండి. మారు మనసు వస్తే భారాలన్నీ పోతాయి. అంతకుముందు భారాలతో ఉన్నాం, ప్రతిదాన్ని శంకించాం, ప్రతిదాన్ని ఆలోచించాం. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని గురించి విని ఆయన మాటలు మనం నమ్మి ఇప్పుడు మారు మనసు పొందాలంటే ఖచ్చితంగా విన్నదాని ఆ రియాక్షన్ ఏదో ఉండాలి. ఇక్కడ ఏ లేకుండా అలాగే ఉండిపోతే నువ్వేమి వినలేదు, విన్నా నువ్వేమీ నమ్మలేదు. నమ్మాము అంటే ఖచ్చితంగా ప్రతిచర్య మొదలవ్వాల్సిందే. అదే మారు మనసుగా మనం చెప్తాం. టైం అయిపోతుంది, అమ్మో 5 నిమిషాలు తక్కువ 11. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సరేలేండి, ఇక మారు మనసు వదిలేద్దాం. దీంట్లో కూడా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ తర్వాత వెళ్ళిపోతాం. తర్వాత ఏంటి, 4వది ఏంటి చెప్పాం కదా, ఒప్పుకోవడం. మారు మనసు ఎప్పుడు పొందుతామో అప్పుడే మనం చేసినవన్నీ మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంటాయి, మనం చేసిన తప్పులన్నీ కూడా కనపడతా ఉంటాయి. ఈ తప్పులు ఒప్పుకోవాలా, ఈ తప్పుల్ని మనం ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే అది మారు మనసు కాదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. కనికరాన్ని మనం పొందాలంటే ఒక ఒప్పుకోలు కావాలి. ఒప్పుకోవాలంటే ఆ విషయం మనకి పూర్తిగా మనకి అర్థం కావాలి కదా, లేకపోతే దాచిపెట్టేసుకుంటాం, అది ఇప్పటికీ అలానే ఉండిపోతుంది కదా. చూడండి, మరి ప్రతి వారు కూడా నేను జన్మతోనే పాపిని, ప్రతి వారు కూడా ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో నేను యాత్రికుడిని, పరదేశినై ఉన్నాను. అందుకు రుజువు ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కదా, ఆ వరుసలో నేను కూడా వెళ్ళిపోవాలి. ఏ ఒక్కరు ఈ లోకంలో ఏటెళ్ళ కాలం ఉండరు, అంతే కదా. ఇది మనకి ఖచ్చితంగా మనం ఒప్పుకుని తీరాలి. లూకాసు సువార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కళ్ళెత్తడానికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు.
మోషే గారు ఏమన్నాడు 90 కీర్తనలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి. ప్రభువు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మనం ఏదన్నా మురికంతా కనబడతా ఉంటాం. ఒళ్ళంతా మురికే, బట్టలంతా మురికే, చీకట్లో ఉన్నాం. ఏం తెలుస్తుంది? మనకే తెలియదు, చూసేవాడికి తెలియదు. కాబట్టి చాలా ధీమాగా, ధైర్యంగా, చాలా బాగున్నాను నేను అనుకుంటే తిరిగేస్తాం. ఆ టైంలో వెలుగు వచ్చింది అనుకోండి, అప్పుడు మొత్తం ఒళ్ళంతా మురికి కనపడి ఎంత చిక్కేది మనకి. అబ్బాయి ఎంత స్వేచ్ఛగా ధైర్యంగా తిరిగేసాను, ఇంత మురుకుందా నా మీద అని చెప్పేసి ఇప్పుడు నీడెక్కడుందో వెతుక్కుంటా షార్ట్కి వెళ్ళిపోతా, లేకపోతే చేతులు ఎట్టి దాచుకుంటా, ఇలా మొదలెడతాం. ఎందుకు? ఆ వెలుగు ఈ మురికిని చూపించింది. ప్రభు పాద సన్నిధికి వెళ్ళేసరికి ఆయన వెలుగై ఉన్నాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆయన ఎదురుగా వెళ్ళేసరికి ఏమవుతుంది? మన మురికేంటో, మన డాగులేంటో, మన మచ్చలేంటో అన్నీ కనపడిపోతూ ఉంటాయి. ఎవరికి? మారు మనసు ఉన్నోళ్ళకే, అది లేనోళ్ళకి కాదు. ఎందుకంటే ముందు పరిసేయుడు, అడికి మారు మనసు లేదు. ఎందుకంటే ముందు పరిసేయుడు వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు, మారు మనసు లేదు. తన దాగులు, తన తప్పులేమి తనకు అర్థం కావట్లా. తను ఎదురుగుండా ఉన్నటువంటి మనిషిని చాలా హీనంగా చూస్తూ ఉన్నాడు. అది ఘోరమైన పాపెత్తను అనుకుంటున్నాడు, కానీ నిజానికి పాపెత్తను. మారు మనసు లేదు కాబట్టి తన తప్పులు తనకు తెలియట్లే, కనబట్లా. మారు మనసు ఉన్నోడికి కనబడతాయి. ఈ శుంకరి ప్రభు దగ్గరికి వచ్చేసరికి మొత్తం పాపం అంతా కనపడుతుంది. ఏమన్నాడు? దూరంగా నిలబడ్డాడు, తల కూడా పైకెత్తి చూడలేదు, కిందకి దించుకున్నాడు. ప్రభువా పాపినైనా నన్ను కరుణించు. వెంటనే దొరికింది క్షమాపణ. పరిసైడికి దొరకలా కదా. కాబట్టి మారు మనసు ఖచ్చితంగా ఒప్పుకోవడానికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు మనం ఒప్పుకుంటామో అప్పుడే అంగీకరింపబడతాం. ఒప్పుకోనంతసేపు మనం అంగీకరింపబడం కదా, అంగీకరింపబడం. మరి పాపాలు ఇంకా ప్రతి వారు కూడా మనం పాపులు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాం. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 3:8 అందులోనే 3:8 అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కనుక అంతే. కాబట్టి పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధే. మనందరము పాపులమే. ఈ 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మనకి 6 నుంచి చూస్తే 7 అక్కడ ఉంటుంది. మనం పాపం లేనివారని చెప్పేసి మనం కనుక అనుకుంటే అని రాయబడింది కదా. మనం పాపం లేని వారిని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసం చేసుకోండి. ఈ పరిసైడు తనను తానే మోసపుచ్చుకున్నాడు. ఆ పరిసైడు తనకు తానే మోసపుచ్చుకున్నాడు కదా. ఏమన్నాడు ఆయన? పరిసైడు ఏం చెప్పాడు? ఇందాక చదవండి ఒకసారి మళ్ళీ. 18:13 ముందుకెళ్ళాలి. నిలబడి, దేవా నేను దొంగను కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇంకా ఇతరుల మనుషుల్లా కూడా నేను లేను. అవి అంతా ఎందుకు ఎదురుకుండా ఉన్నాడు కదా ఈ శంకర్ లాగా నేను ఉండకుండా ఉన్నందుకు ఎవరు చెప్పాలి ఆ మాట? ఎవరు చెప్పాలి? అది చెప్పాల్సింది 3వ వ్యక్తి కదా, తను కాదు కదా చెప్పుకోవాల్సింది. అవతల ఆయన చెప్పాలి, దేవుడు చెప్పాలి. ఎవరు సముఖాన్ని నిలబడ్డాడో ఆయన చెప్పాలి. ఆయన దగ్గరికి వచ్చుకుంటే తన గురించి తానే చెప్పుకుంటే దాని అర్థం ఏంటి? నాలో పాపం లేదు, నేను పాపిని కాదు, తనకు తానే చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఎప్పటికీ ఇంకా దానిలోనే ఉండిపోతాడు. అది యోహాను భక్తుడు చెప్తున్నాడు. మనం పాపం లేని వారని చెప్పేసి మనం అనుకుంటే మనమే మోసం చేసుకుంటున్నాం. పరిసైడు మోసగించుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడలా కదా. కాబట్టి మనల్ని మోసం చేస్తామంటే ఇది లోకమా, ఇతర మనుషులా, వీళ్ళందరూ కూడా మనల్ని మోసం చేస్తారు. నువ్వేం కాదు, నువ్వు మంచి బాగున్నావు, నీకంటే పాపం 3 మంది ఉన్నారు, నువ్వు ఒకటే కదా చేశావు, నువ్వు వాళ్ళు చూడు, వాళ్ళకి నువ్వు చాలా బెటరు. లోకం అలా చెప్పొద్దు మనల్ని. తక్కువ పాపం ఎక్కువ పాపం లేదు. పాపం అంటే పాపమే. దేవుని దృష్టికి గుండు సూది దొంగిలించిన పాపమే, కాత గుణపం దొంగిలించిన పాపమే.
మనుషుల దృష్టికి గుణపం అంటే పాపం, గుండె చూదు పాపం కాదు. అయిపోబా గుండె చూదు భాగ్యానికేనా ఇలా అనుకుంటాం. మన దేవుడికి అలా ఉండదు. అది పాపం అంతే. దొంగతనం పాపం. అది చిన్నదా పెద్దదా ఏంటి అనవసరం. ఇంకా అది ఆయన దృష్టికి అది లెక్క, మనుషుల దృష్టి వేరు. కాబట్టి మనుషులు తాము నీతిమంతులు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్నదే కదా ఇది, ఈ మాత్రం దానికైనా ఈ మాత్రం దానికి పెద్ద పాపం చేసామా మనం దేవుని దృష్టితో కదా మనం ఆలోచించాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి కదా నిర్గమకాండం 15:26 ఉండి మాట. ఆయన దృష్టికి, దేవుడి దృష్టికి ఏది న్యాయమో అది మనం చేయాలి. మన దృష్టికి మనం న్యాయం చేసుకోవడం కాదు. పరిసేయుడు తన దృష్టికి తను న్యాయంగా మాట్లాడుకున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడలే. మరి సుంకరి దేవుని దృష్టిలో ఆలోచన చేశాడు, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపని, కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. పాపాలు ఒప్పుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత 5వది, ఇక మారుమనసు పొందాం, పాపాలు ఒప్పేసుకున్నాం. ఎవరు పాపాలు ఒప్పుకుంటారో దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. కాబట్టి ఇందాక మన యోహాను భక్తుడు చెప్పాడు కదా. ఆ తర్వాత చదవదా 7 నుంచి చదువు. 7 నుంచి చదువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం గలవారంగా ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే పాపాలకు క్షమాపణ దొరికేసింది. ఇక మనం ఇప్పుడు పవిత్రులు అయిపోయాం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని పవిత్రులు చేసేస్తాడు. అయిన తర్వాత దీన్ని వెల్లడి చేయాలి. అది బాప్తిస్మం. బాప్తిస్మం పొందిన తర్వాత మారుమనసు కాదు. బాప్తిస్మం పొందిన తర్వాత పాపాలు ఒప్పుకోవడం కాదు. మారుమనసు పొంది పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు బాప్తిస్మం. అది సాధారణంగా ఏం జరుగుతుంటుంది, మనకి ముందు బాప్తిస్మం తీసేసుకుంటాం. ఆ తర్వాత పాపాలు ఒప్పుకున్నామా లేదా, లేదా మారుమనసు పొందామా లేదా తర్వాత సంగతి అది కదా. ఎక్కువ శాతం ఇదే జరుగుతూ ఉంటుంది. అది చాలా మటుకు మన సహవాసంలో అయితే చాలా కఠినంగానే ఉంటారు. బాప్తిసాలు ఇవ్వడానికి తొందరపడరు. ఎందుకంటే దానికంటే ముందే మనం మారుమనసు పొందాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందే మన పాపాలన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. పాపాలు ఒప్పుకోవడం అంటే దేవుడి దగ్గర మాత్రమే కాదు, ఇంకెవరి దగ్గరైనా మనం అన్యాయం చేసి ఉంటే, ఎవరినైనా ఇతరులను మనం తిట్టుంటే, ఎవరి దగ్గరైనా మనం దోచుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ చేతులు పట్టుకోవాలి. ఇదివరకు నేను అనవసరంగా నేను తిట్టాను, క్షమించమ్మా చెప్పాలంటే దాన్ని. ఇది వరకు తెలిసి తెలియక నీ దగ్గర ₹1 ఎక్కువ తీసేసుకున్నాను, తిరిగి ఇచ్చేసేయాలండి. ఇది ఒప్పుకోవాలంటే. ఇది జరిగిన తర్వాత కానీ బాప్తీసం వేరు. అంటే బాప్తీసం విషయంలో మనం చాలా తప్పుగా నడుచుకుంటున్నాం కదా, ఇవన్నీ చేయట్లే. ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా కదా. ఆ తర్వాత బాప్తీసం అంటే ఇప్పుడు నమ్మిన వెంటనే మారు మనసు పొంది అప్పుడు బాప్తీసం మనం పొందాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. చూడండి మరి అపోస్తలుల కార్యాలు 2:41 ఇది చదవద్దులే, టైం అయిపోయింది, 11:05 అయిపోయింది. అక్కడ పేతురు గారు నిలబడి గంభీరంగా చెప్పినప్పుడు, మూర్ఖులకు ఈ తరం వారి నుండి మీరు వేరై రక్షణ పొందండి అన్నప్పుడు వెంటనే అంగీకరించిన వాళ్ళు, ఒప్పుకొని ఉన్న వాళ్ళు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం కదా. 3,000 మంది ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నట్లుగా చూస్తాం. ఇంకా తర్వాత 16 అదే అపోస్తలుల కార్యాలు 16 అధ్యాయం 14-15 వచనాల్లో అక్కడ లూదియా ఉత్తరతరియాలో ఒక పొడి బుక్కాలు అంటారు, అటువంటి పొడి అమ్ముకునేటువంటి ఆమె వాళ్ళ బోధ వినడంతో ఆమె మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని తను అక్కడ బాప్తిసం తీసుకున్నట్లుగా మళ్ళీ అక్కడ మనం చూస్తాం. అలాగే తర్వాత అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 36-38 వరకు ఓ నపుంసకుడు రథం మీద కదా ఆయన యెరూషలేమును ఆరాధించి వెళ్ళిపోతూ ఉండగా అననీయ ద్వారా వింటాడు. అన్నయ్య కాదు ఎవరైనా పేర్లు మర్చిపోతున్నాను నేను అమ్మా.
ఫిలిప్ని ఆత్మ ప్రేరేపించి నువ్వు వెళ్ళు, ఆ దారిలో నువ్వు అతను ఎదుర్కోమని చెప్పేసి పంపిస్తే ఫిలిప్ ఆత్మవశుడే వచ్చేస్తాడు. ఈ రథం మీద ఈ నపుంసకుడు ఏదో చదువుకుంటూ వస్తూ ఉంటే ఆపుతాడు. ఈ రథం ఎక్కించుకున్నాక అప్పుడు నువ్వు చదివింది ఏదో నీకు అర్థమైందా అంటే, ఇదేంటో నాకు ఎవరైనా చెప్తే తప్ప నాకేం తెలుస్తుంది అంటే ఫిలిప్ వివరంగా చెప్పాడు. అంతే, నీళ్లు కనపడతాయి, వెంటనే ఆపుతాడు. నీళ్ళు నేను ఒప్పుకుంటున్నాను, మారు మంచి పొందాను, ఈయన రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నాకు బాప్తీసం ఇవ్వడానికి అర్థం ఏంటంటే వెంటనే అక్కడ బాప్తీసం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం కదా. ఇది మనకి అపోస్తల కార్యాలు 8:36 నుంచి మనం చూస్తాం. అలాగే కొర్నేలి కుటుంబం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం పేతురు ద్వారా వాళ్ళు విన్నారు కదా. అప్పటికే వాళ్ళు మారు మనసు పొందిన వారుగా, పాపాలు ఒప్పుకున్న వారుగా పరిశుద్ధాత్మను కూడా పొందేశారు. ఆ తర్వాత బాప్తీసం తీసుకోవడం జరుగుతుంది. ఇది 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే చెరసాల నాయకుడు కూడా 16వ అధ్యాయంలో 31 చదివాము ఇందాక. 33 వెంటనే వెళ్ళిపోవడం విన్నవాడు తన ఇంటి వారందరూ కూడా బాప్తీసం తీసుకుంటారు, రక్షింపబడతారు. 33వ వచనంలో మనం చూస్తాం. ఇంకా తర్వాత నూతన జీవం పొందకుండా బాప్తీసం కూడా వృధా కదా. యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు మత్తయి సువార్త 3:7 వచనాన్ని చూడండి. పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందడాన్ని చూసి ఏమన్నాడు ఆయన అంటే, వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళ పాపాలు ఒప్పుకోకుండానే అందరితో పాటుగా బాప్తీసం తీసుకోవడానికి వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సర్ప సంతానమా, ఇంతకు 1 యోహాను 3:8 చదివాం కదా. అపవాది అది నుంచి పాపం చేస్తూ ఉన్నాడు, పాపం చేసే వాళ్ళందరూ కూడా వాడి సంతతే అని చెప్పేసి వీళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు కాబట్టి ఇంకా సాతాను సంతతే, సర్ప సంతానమే వీళ్ళు. అంటే మారు మనసు లేదు, వీళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, పాపాలను ఒప్పుకున్నది లేదు, బాప్తీసం తీసుకోవడానికి అయితే వచ్చేస్తూ ఉన్నారు. అండి ఇక్కడ యోహాను ఏం చెప్తా ఉన్నాడు, మనకు కూడా చెప్తా ఉన్నాడు. మారు మనసు లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ లేకుండా బాప్తీసం తీసుకోవడానికి వస్తే అలాంటి వారిని ఏమని పిలుస్తున్నాడు ఈయన? సర్ప సంతానమా, అపవాది పిల్లలారా అంటున్నాడు ఆయన. సర్ప సంతానమా కదా. మరి సర్ప సంతానం కాబట్టి బాప్తీసం తీసుకుంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? ఈ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి, ఆ తర్వాత రండి అంటాడు ఆయన. తర్వాత చదువు, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, అది కావాలి ముందు, అప్పుడే బాప్తీసం. విన్నాము, నమ్మాము, మారు మనసు పొందాము కాబట్టి ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాము. ఇది అయిన తర్వాతే మళ్ళీ మంచి ఫలాలు కనపడతాయి. ఇవేమీ లేకుండానే బాప్తీసం తీసుకోవడానికి వచ్చేస్తే వాళ్ళు సర్ప సంతానమా అని పిలిచాడు కదా. అప్పటికే బాప్తీసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనం చూసుకోవాలా, తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలా, రెండు కావాలా. తర్వాత ఇంకొకటి ఉంది, తీతు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాక కనికరం, దేవుని యొక్క కనికరం చొప్పునే ఇది బాప్తిస్మం ద్వారాను పరిశుద్ధాత్మ ఇది 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 కావాలి. అంటే ముందు లేదు, ఒకవేళ ముందు రాలే, మారు మనసు పొందేమా అయితే పాపాలు ఒప్పుకున్నామా, అక్కడ కొంచెం సంశయం ఉంటే ఉండొచ్చు. అది ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత అయినా పరిశుద్ధాత్ముడు మనలో నూతన క్రియ జరపాలట, అందుకొరకు కనిపెట్టాలన్నమాట. అందుముందు ఏమైపోయినా ఇప్పుడైనా దేవుని సన్నిధిని మనం కనిపెట్టి పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావం కలిగించేలా మనల్ని మనం దిద్దుకోవాలి. అప్పుడు కానీ రక్షింపబడము కదా. ముందుగానే
ఆత్మను పొందిన తర్వాత అన్యులైన కొర్నేలి అతని కుటుంబీకులు బాప్తిసం తీసుకున్నారు. అప్పటికే వాళ్ళు పరిశుద్ధాత్మ వారిలో నూతన స్వభావాన్ని కలిగించేసింది. క్రియ జరిగిపోయింది వాళ్ళలో. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నారు. ఒకవేళ అది జరగకుండా ఒకళ్ళు బాప్తిసం తీసుకొని ఉంటే అది జరిగేదాకా ఇప్పుడు దేవుని సన్నిధిని మనం కనిపెట్టాల్సినటువంటి వారంగా మనం ఉన్నాము. చాలండి. ఆఖరిది ఏంటి? ఇప్పుడు నీతిమంతులుగా జీవించాలి. ఇది ఆఖరి. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయిపోయింది, ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఇక నుంచి ఒక ఎత్తు కదా, నీతిమంతునిగా జీవించడం. ఎందుకంటే నీతిమంతులు ఎప్పుడు కూడా విశ్వాసం ద్వారానే జీవిస్తారు. హబక్కూకు 2:4 మాట మనం చదువుతాం కదా. అంటే విశ్వాస జీవితాన్ని అలవర్చుకోవాలంటాడు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 17వ వచనంలో. యాకోబు గారు అంటాడు, విశ్వాసి అంటే క్రియలు ఉంటేనే విశ్వాసి తప్ప క్రియలు లేకపోతే తను విశ్వాసే కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం అంటూ యాకోబు 2:15-18 వచనాల్లో యాకోబు గారు చెప్తాడు కదా. విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా జీవించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమే, దానివల్ల అతనికి ఏ లాభము లేదు. యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఇది లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. వెలిగింపబడిన దీపము అందరికీ వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం మీదే ఉంచబడుతుంది తప్ప ఏ మంచం కిందో కొంచెం కిందో పెట్టరు కదా. మత్తయి 5వ అధ్యాయంలోనే మనకి ఈ 13 నుంచి మనం ఈ మాటలు చూస్తాం. అయితే విశ్వాసి ఒప్పుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆయన లోపలే ఉండిపోతూ ఉన్నాడు, కానీ ఎవరికీ కనబడలా. వెలుగు కనబడకుండా దాచిపెట్టగలవా మనం? వెలుగును కనబడకుండా దాయగలవా? ఏదో సందులోంచి బయటకు వచ్చేస్తుంటుంది. అది చిన్న రంధ్రం ఉన్న అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, చిన్న ఖాళీ ఉన్న అందులోంచి బయటకు వచ్చేది. వెలుగు కనపడకుండా మనం దాచిపెట్టలేము. కాబట్టి విశ్వాసి కూడా దాచబడి ఉండకూడదు. తన బాప్తిసం కూడా తీసుకున్న తర్వాత ఇంకా తను మరుగున చాటున దాక్కుని ఉండిపోతూ ఉన్నాడు అంటే ఏం లాభం? ఆ విశ్వాసం కనపడాలి కదా లోకానికి. విశ్వాసి లోకానికి వెలుగు. వెలుగు ఏం చేస్తుంది? మనకి దారి చూపిస్తుంది. ఆ వెలుగు వెంబడి ఎవరు వచ్చినా వారికి కూడా దారి చూపిస్తుంది. అంతే తప్ప మన వెలుగు మనకు మాత్రమే దారా, ఇంకెవరికి వద్దా? అలా ఉండకూడదు. వెలిగింపబడిన నువ్వు అనేకులకు వెలుగు చూపించాలి. లేకపోతే నువ్వు నీతిగా జీవించట్లేదు. అంతే అంతే చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మరి ఎంతవరకు మనం ఎంతమందిని వెలుగులోకి నడిపించగలుగుతా ఉన్నాం? ఎంతమందికి దారి చూపిస్తూ ఉన్నాం? వెలుగంటే దారి చూపించేది. ఎంతమంది దారి చూపిస్తూ ఉన్నాం? నీ వాక్యం నా పాదములకు దీపం అంటే దారి చూపించేది. నీ వాక్కు నాకు దారి చూపించేది. ఆ వాక్కుని ఎవరు కలిగి ఉన్నా వారు కూడా వెలుగుతూ ఉన్నారు. ఆ వెలిగే వాళ్ళందరూ దారి చూపించేవాళ్ళే. మనం మరొకరికి దారి చూపిస్తున్నామా? లేకపోతే మంచం కింద పెట్టేసినట్టే ఆ దీపం, లేకపోతే కొంచెం కింద పెట్టేసినట్టే. కాబట్టి విశ్వాసిగా మనం ఎలా జీవిస్తూ ఉన్నాం దీని గురించి ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. అక్కడే అందరికి ఎందుకు వస్తే అందులోనే ఉంది. మీ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? ఆ ఉప్పు దేనికి జోడించినా దానికి ఉప్పుదనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడే అది ఉప్పు. అది దేనికైనా జోడించినా దానికి ఉప్పుదనం అంటుకోవట్లేదంటే ఈ ఉప్పు నిస్సారం అయిపోయింది, అది నీకే ఉపయోగపడదు, బయట పారేయాలంతే, తొక్కేయడానికే పనికి వస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి లాభము లేనే లేదు కదా. అండ్ ఇక్కడ మనలో ఉప్పు ఉందని ఎలా తెలుస్తుంది? మనలో ఉప్పు ఉందని ఎలా తెలుస్తుంది? ఎవరు వేసుకుంటే ఉప్పు ఉంది, ఆ ఉప్పుగా ఉంటేనే కదా అది మనం కూరలో వేసుకుంటాం, లేకపోతే పట్టుకెళ్ళి బయట పారిపోతాం. ఈ మధ్యన ఉప్పు అసలు ఉప్పు ఉండలేదు అంటది ఆవిడ. ఒక్కొక్కసారి చప్పగా ఉందంటే మరి ఇంత వేసాను అసలు ఉప్పే ఉండలేదు ఏంటో మా 5-6 ఉప్పు అంటుంది అప్పుడప్పుడు. మీకు తగిలిందో లేదో మరి అలాంటి అనుభవం ఆవిడ అంటుంది మరి అలాగా.
అప్పుడు ఆ ఉప్పు ఏం చేస్తాం? దానిలో ఉప్పుదనం లేదు, బయట పారేస్తాం. ఇంకా తొక్కేయడానికే కదా, ఏ ప్రయోజనము లేదు. కానీ అందులో ఉప్పుదనం ఉంటే కనుక అది దేనికి యాడ్ చేసినా దానికి రుచి వస్తుంది. మజ్జిగ పోసుకున్నాం లేకపోతే పెరుగు వేసుకున్నాం, ఉప్పు వేయకపోతే ఆ పెరుగు ఏమి రుచి ఉండదు. కొద్దిగా ఉప్పు వేసామనుకోండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది, తింటాం. అది ఎంత వేసినా ఇంకా అది అలాగే సప్పగానే ఉంది. ఈ డబ్బా బయట పారేయాలి, అంతే కదా. ఉప్పు తన ఉప్పుదనాన్ని ఇంకొక దానికి అంటించడం ద్వారా దానికి రుచి తీసుకొని రావాలి కదా. అలాగే మనలో కనుక ఉప్పు ఉంటే మనమే రుచి అయ్యి ఉండాలి. అప్పుడు మన మాటలు ఎలా ఉంటారండి? కొలసీలు రాసిన పత్రిక 4:6 ఏం చెప్తాడు ఈయన? ప్రతి మనుషుడు ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాన్ని తెలుసుకోవడానికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడూ రుచికరంగా ఉండాలంట. మనలో ఉప్పు ఉంటే మన మాట ఎప్పుడు రుచికరంగానే ఉంటుంది. మన మాట ఎప్పుడు రుచికరంగానే. మన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారా? మనం మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా? ఇంకా కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుందా? లేదా చప్పగా ఉంటే, ఉప్పగా బాగుంటే, బాగా రుచిగా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చప్పగా ఉంటే ఏదో 1-2 బలవంతంగా పెట్టుకున్న తర్వాత పక్కన పెడతాం. బాగుంటే ఇంకా 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 మరి మనతో మాట్లాడడానికి అవతల వాళ్ళు ఇష్టపడుతున్నారా? ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా? లేదా చాలా వెళ్ళండి హే అనుకుంటున్నారా? ఇంకా వెళ్ళండి హే ఇలా అనుకుంటున్నారా? ఇది కావాలి మనకి. ఇప్పుడు విశ్వాసి ఇతరులతో మాట్లాడుతూ ఉంటే అవతల వారు ఇంకా వినాలి, వీరితో సహవాసం చేయాలి, వీరి దగ్గర ఇంకా నేర్చుకోవాలి అని అనుకోవాలంట. అలా ఉందా మన జీవితం? మన జీవితం అలా ఉందా? అలా ఉంటేనే నీతిగా నడుచుకుంటున్నట్లు మనం లెక్క. విశ్వాసి తన లోకానికి వెలుగు, విశ్వాసి తన లోకానికి ఉప్పు. ఈ 2 లక్షణాలు దారి చూపించేదిగా ఇంకా ఇంకా ఇలా ఉండాలని. లేకపోతే మనం నిజమైన విశ్వాసులం కాదు, అంటే నిజ క్రైస్తవులం కాదు. ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఇప్పుడు మనల్ని మనం చూసుకుందాం. ఎలా ఉన్నాం? దేవుని వాక్కు వినడానికి ఎంత ఇష్టపడుతున్నాం? మనం వినడానికి ఎంత ఇష్టపడతా ఉన్నాం? అలా విన్నదాన్ని నమ్మేలా వింటున్నామా? అది ఏ విషయమైనా మనం కూలంకషంగా వింటేనే నమ్మకం వస్తుంది. అరకొరగా వింటే నమ్మకం రాదు. నమ్ముతూ ఉన్నామా? ఆ తర్వాత ఈ నమ్మకం మారు మనసు దిశగా తీసుకెళ్తుందా మనల్ని? మన నిర్ణయాన్ని మార్చుకునేలా. అదే మారు మనసు. నిర్ణయాన్ని మార్చుకోవడమే మారు మనసు. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఏం తప్పులు చేసామో మనకు అర్థమైంది, దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడతా ఉన్నామా? ఒప్పుకోవడం అయిపోయింది. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఖచ్చితంగా క్షమాపణ దొరకదు. ఒకరితో మనకి పడదు. ఇదివరకు బాగా తిట్టుకున్నాం, మనం వెళ్ళిపోయి ఏం చేపట్టుకుని సారీ ఇదివరకు నేను తిట్టాను అన్నాం అనుకో, అవతల మాట్లాడుకుని ఉంటాడుగా. అదే దాన్ని ఏముంది సరే అలాగే అనుకుంటా ఉంటాం అని చెప్పేసి చేయకండి ఇస్తాడో, లేకపోతే కట్టుక ఆలింగనం కూడా చేసుకుంటారు. పోతుంది మొత్తం అంతా కూడా. అవును కదా? మరి ఒప్పుకోవడంలో దేవునితో మనకు బంధం ఏర్పడుతుంది. ఏవి మనకి ఆయనకి అడ్డంగా వచ్చాయంటే ఈ తప్పులే. ఆయన చెప్పాడు, ఒప్పుకొని విడిచిపెట్టేసేవాడు ఖచ్చితంగా నా కనికరాన్ని పొందుతాడు అని చెప్పేసి. ఒప్పుకున్నావు, దాన్ని వదిలేయాలి, ఒప్పేసుకోవాలి, వదిలేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని కనికరాన్ని మనం పొందుతాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు బాప్తిస్మం. ఎందుకంటే పాపాలన్నీ ఒప్పేసుకున్నాము, ఆయన కనికరించేశాడు, కడిగేశాడు, ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇక. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వెల్లడి చేయాలి. వెల్లడి చేయడం ద్వారా దీన్ని మన చుట్టూ ఒక కంచె వేసుకుంటున్నాం. మనమే వేసుకుంటున్నాం, మన చుట్టూ మన కంచె వేసుకుంటున్నాం. మన ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నట్టుగా మన చుట్టూ గోడ కట్టుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకోవడం అంటే అది ఒక గోడ. బాప్తిస్మం తీసుకున్న మనం బలలో పాలు పొందుతాం, ప్రభు బలలో. కాబట్టి ఇప్పుడు తప్పు చేయాల్సి వస్తే అడ్డొస్తుంది గోడ. నువ్వు ప్రభు దేహంలో రక్తంలో పాలు పొందుతున్న అవసరమే, నువ్వు బాప్తిస్మం తీసుకున్న అవసరమే. ఎలా చేస్తావు ఈ తప్పు? నువ్వు ఎలా దూకుతావు ఈ గోడ? అడ్డం. కానీ బాప్తిస్మం తీసుకోవడం అంటే ఒక అడ్డుగోడ మన చుట్టూ మనం కట్టుకుంటున్నట్టే. అది చాలా బలంగా కట్టుకోవాలా, తోతే పడిపోయి తడికి కాదు.
తోతే పడిపోయి తడి కంటే ఏంటి బాప్తీసం తీసుకుని కూడా లోక రీతిగా నడిచేసుకుంటూ ఉంటారు. సులువుగా దాటేస్తూ ఉంటారు దాన్ని. సులువుగా పడగొట్టుకుని వెళ్ళిపోతాం. ఇలా పడగొట్టుకు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ నుంచో పెట్టేసుకోవచ్చు. పడగొట్టిన వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చేసి దాన్ని నుంచి పెట్టేసుకోవచ్చు. నేను గోడ కట్టుకున్నాను. అలా ఉండకూడదు. అది ఒక బలమైన గోడ, పడగొట్టజాలని గోడ, దాటడానికి వీలు లేనటువంటి ఒక గోడ. తప్పు నీ తప్పు చేయకూడదు. నేను బాప్తీసం తీసుకున్నా, ప్రభు రక్తంలో దేహంలో పాలు పంపులు పొందుతున్నా, పరిశుద్ధుడైన దేవుని రక్తంలో దేహంలో పాలు పంపులు పొందుతూ ఈ పాపపు పని నేను ఎలా చేయగలుగుతాను? అది ఈ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటే నేను ఎప్పటికీ నేను పాపం చేయనని 119 కీర్తన 11 వచనంలో ఆయన మాట చెప్పాడు. కీర్తన కాదు కదా. ఎందుకు నీ వాక్కు నా హృదయంలో ఉంచుకుంటున్నాను? ఇంకెప్పటికీ పాపం నేను చేయకుండా ఉండడానికి అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ మనకి గుర్తున్నప్పుడు మనం పాపం జరుపుకోం. ఆ తర్వాత చివరిగా నీతిమంతునిగా జీవితానికి ఎంతకాలం ఉంటాము ఈ లోకంలో అంతకాలము కూడా నమ్మిన దానిని విడిచిపెట్టకుండా ఉండడమే కదా నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పేసి మనం అంటాం. ఏదైతే నమ్మామో పరిస్థితులు ఎలా ఉన్నా ఆ నమ్మకం మారకూడదు. ఇంకా దాని నుంచి మనం డ్రాప్ అవ్వకూడదు, రాజీ పడకూడదు. అదే నీతి. అది లేకపోతే అసలు నిజ క్రైస్తవులమే మనం కాదు కదా. ఈ విషయాలు జాగ్రత్తగా మరి ఆలోచించుకుని ఈ 6 పాయింట్లు ఇంటికాడ పెట్టుకుని చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఇలాగే ఉన్నానా? వాక్కు బాగా వింటున్నానా? నేను విన్నదాన్ని నమ్ముతున్నానా? నేను అలాగే చెప్తానులే అనుకుంటూ వచ్చేస్తున్నాను, నమ్ముతున్నానా కదా. నా నిర్ణయాన్ని మార్చుకున్నానా? మారుమనసు పొందానా? ఒప్పుకున్నానా? బాప్తిసం తీసుకున్నానా? నీతిగా జీవించాను? ఇవన్నీ ఒకసారి అలా చూసుకొని చెక్ చేసుకుంటే మనమేంటో ఈ 6 పాయింట్లు మనమేంటో మన ముందు పెట్టేస్తాయి. సరే, దేవుడి మాటల్ని దీవించుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మా మధ్య నుండి మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలను బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఆయన నిన్ను విశ్వసించి నీ యందు విశ్వాసం ఉంచి నమ్మి నీ చిత్త ప్రకారం మీ అడుగు జాడల్లో ఎవరు నడుస్తున్నారో వారందరినీ ఇప్పుడు అంత్యోక్యలో మొట్టమొదటిగా లోకం క్రైస్తవులుగా వారిని పిలిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యం అనేది అదొక మతం కాదు, కేవలం ఈ నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకొని ఈ పరలోక రాజ్య వారసులు అవ్వడానికి అది తీసుకెళ్ళేటువంటి ఒక మార్గం మాత్రమే అనేటువంటి సత్యాన్ని మా ముందుకు మీరు తీసుకొచ్చారు. ఆయన నిజంగా ఎవరైతే మరి క్రైస్తవులని అనబడతారో, నిజ క్రైస్తవులు ఎవరు, నామకార్థపు క్రైస్తవులు ఎవరు చూసుకోవడానికి మీరు మాకు ఒక స్కేల్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఆయన ప్రతి వారు కూడా ఆ స్కేల్ని బట్టి తమ యొక్క విశ్వాస జీవితాన్ని లేదా క్రైస్తవ జీవితాన్ని సరిచూసుకోవడానికి సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా సహాయపడమని ప్రభువును రక్షకుడినైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.